కానీ ఈ సినిమాకు ఒక ప్లస్ ఏంటంటే టైటిల్ కొంచెం బాగా క్యాచీగా ఉంది, యూత్ బాగా ఆకట్టుకునే విధంగా ఉంది. డెఫినెట్గా ఎందుకంటే హీరో కాన్సెప్ట్ కూడా ఏంటంటే ఈ మధ్యన మావాడు విజయదేవరకొండ బ్రదర్ లాగా ఇతను కూడా కొంచెం ఆ ఇన్నోసెన్సీ మెయింటైన్ చేస్తున్నట్టున్నాడు ఈ పోస్టర్ చూస్తుంటే. ఈ అమ్మాయికి మీకు పైకొని ఉన్నమా డెఫినెట్గా అదృష్టవంతురాలు, సినిమా ఫీల్డ్కి అది కలిసి వచ్చేది. డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అయ్యి అందరికీ మంచి పేరు రావాలి, ప్రొడ్యూసర్కి డబ్బు రావాలి, డైరెక్టర్ ఫస్ట్ టైము డెఫినెట్గా మంచి కాన్సెప్ట్తో తీసుకుంటాడు అనుకుంటున్నాను. డెఫినెట్గా మళ్ళీ బిఫోర్ రిలీజ్ ఈ సినిమా చూసి మాట్లాడతాను. థ్యాంక్ యూ. ఈరోజు పోస్టర్ లాంచ్ సి కళ్యాణ్ ప్రొడ్యూసర్ ద్వారా జరిగింది. ఇది చాలా ఆనందంగా ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం కంప్లీట్ చేసుకొని సెన్సార్ సర్టిఫికేట్ కూడా అయిపోయింది. ఇప్పుడు రిలీజ్కి ప్రమోషన్లో ఉన్నాము. సినిమా మాత్రం చాలా చాలా ఎక్సలెంట్గా వచ్చింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా హైప్ తీసుకొచ్చింది. ఈ పల్లెటూరులోని అంతా ఆంధ్ర కోనసీమలోని అన్ని పల్లెటూరు ప్రాంతాల్లో చాలా మంచి లొకేషన్స్లో తీయడం జరిగింది. ఒక డిఫరెంట్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి లవ్ స్టోరీకి ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని ఒక లవర్స్ ఎలా అలా కలుస్తారనేది చాలా డిఫరెంట్ లవ్ స్టోరీ. దీనికి ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని, మంచి సక్సెస్ వస్తారని మాకు నమ్మకం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు మమ్మల్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. నమస్కారం. అందరికీ నమస్కారం. ప్రేమలో రెండోసారి ఈ మూవీలో నాకు మెయిన్ లీడ్ ఇచ్చారండి. ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, మేనేజర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. నన్ను నమ్మి ఈ మెయిన్ లీడ్ ఇచ్చినందుకు. ఈ మూవీ ఎందుకు చూడాలి అంటే ఇప్పుడున్న జనరేషన్కి చాలా కనెక్ట్ అవుతుంది. ఆ మూవీ తీసినప్పుడేమో కానీ చూసినప్పుడు అయితే నేనే షాక్ అయ్యాను. చాలా అంటే చాలా బాగుంది మూవీ. నన్ను నమ్మి ఈ రోజు థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ నమస్కారం అండి. సో నా పేరు సత్యమార్క. ప్రేమలో రెండోసారి మూవీకి డైరెక్షన్ చేశాను. సో సిద్ధ క్రియేషన్లో వస్తున్న మూవీ ప్రేమలో రెండోసారి. సో ఈరోజు సీనియర్ ప్రొడ్యూసర్ అయిన సి కళ్యాణ్ సార్ దగ్గర పోస్టర్ చేయించాను. మా మూవీ అంతా టీం అంతా కలిసి. సో హీరోయిన్ గారు వనిత, విలన్ క్యారెక్టర్ చేసిన రాణి గారు, సో శ్రీలత, సో ప్రొడ్యూసర్ రమణ గారు, సారు ప్రభాకర్ సార్, సో వీళ్ళందరూ కలిసి ఈరోజు లాంచ్ చేశాము. చాలా హ్యాపీగా ఉంది. సినిమాని మొత్తం తొందరగా రిలీజ్ అయిపోతున్నాము. సో సెన్సార్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ మంత్ ఆగస్ట్లో ప్లాన్ చేస్తున్నాము. దీనికి మీ సపోర్ట్ ఉండాలి, మీడియా సపోర్ట్. సో సార్ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. సో మీరందరూ ఆ సినిమా చూసి ఆదరిస్తున్నాను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ప్రేమలో రెండోసారి యువతకు బాగా ఆకట్టుకునే అంశంతో సాకే రమణ గారు హీరోగా, హీరోయిన్గా దర్శకుడు సతీష్ మార్క నిర్మాణంలో జరిగిన ఈ సినిమా యువతను బాగా ఆకట్టుకుంటుంది. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, పాటలు కానీ, లొకేషన్స్ కానీ, సినిమా కథనం కానీ చాలా యువతను బాగా దగ్గరగా కనెక్ట్ అయ్యే విధంగా ఉన్నాయి. అలాగే యువతలో ఈరోజు వస్తున్న ఒక మార్పు అంటే ముఖ్యంగా ప్రేమ అనేది సార్వజనికమైన అంశం. ఒకసారి మన ప్రేమలో ఫెయిల్ అయిపోతే రెండోసారి ప్రయత్నం చేయాలని ఒక ఆశావాహ దృక్పథంతో తీసిన ఈ సినిమా ప్రతి ఒక్క ప్రేమికుడిని బాగా ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను. ఈ సినిమాలో నాకు ఒక పాట రాసే అవకాశం వచ్చింది. దానికి రమణ గారికి, సతీష్ గారికి, మిగతా సాంకేతిక బృందానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సినిమా నిర్మాణంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ దానికి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. 25 సంవత్సరాల కళ నా ఫ్రెండ్ కళ. ఈ సినిమా 20 సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచో ఆలోచించి చార్టెడ్ అకౌంటెంట్గా, క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్గా ఈ రోజున ఈ సినిమా తీసేదైతే చాలా నాకు చాలా గర్వంగా ఉంది. ప్రేమలో రెండోసారి అనేది ఒక స్పెషల్గా ఉంది. ఈ సినిమాలో విలేజ్ వాతావరణంలో, విలేజ్ సరౌండింగ్స్లో ఎలా ఉంటుందో కంప్లీట్గా విలేజ్ తీసిన సినిమా అనమాట. దీన్ని ప్రేక్షకులు ఆదరించి ఈ సినిమా మంచి పొజిషన్ వస్తుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే కళ్యాణ్ గారు ఈరోజు లాంచ్ చేయడం మీద వెరీ హ్యాపీ. ఎందుకంటే ఆయన పెద్ద ప్రొడ్యూసర్. ఆయన ఆశీస్సులు మాకు ఉండాలని, అలాగే ఈ సినిమా సక్సెస్ అవ్వాలని ఈ టీంలో ఉన్న అందరి మెంబర్స్ కూడా మనస్ఫూర్తిగా ఒకసారి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మీరందరూ కూడా సపోర్ట్గా ఉంటే సినిమా 100% సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తి కోరుకుంటూ మా ఫ్రెండ్ బెస్ట్ విషెస్.
For more videos like this, subscribe Big TV channel.